కామెడీ అంటేనే ఎవరో ఒకళ్ళని వెటకారం చేయటం. వెటకారం లేని సహజ సిద్ధమైనటువంటి కామెడీ అతి 5% మాత్రమే ఉంటది. అది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్. కంటిన్యూ‌గా నవ్వుకోవాలంటే సాధ్యం కాదు. స్టాండప్ కామెడియన్‌లు సినిమా యాక్టర్ల యొక్క హావభావాలను, లేకపోతే నిజ జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలని బేస్ చేసుకునినో కామెడీ పండిస్తుంటారు. అయితే తెలుగుదేశం, జనసేన ఇటు చంద్రబాబు, లోకేషు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళ గురించి కామెడీలు చేసినటువంటి వాళ్ళని వెంటాడి వేటాడుతున్నారు. మొన్న ఈ మధ్యన అరెస్ట్ అయినాడు. ఇప్పుడు నిన్న టీడీపీ సపోర్టర్స్ వచ్చేటప్పటికి ఒక బెంగుళూరులో ఉన్నటువంటి కమెడియన్ 2 సంవత్సరాల క్రితం లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి జోక్స్ వేసినందుకు గాను అతన్ని పట్టుకుని కొట్టబోయినంత పని చేశారు. అతని చేత తాజాగా మళ్ళీ క్షమాపణ చెప్పించారు. 2 ఏళ్ల క్రితం అతను క్షమాపణ చెప్పాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో. అదే సందర్భంలో రఫీక్ అనేటటువంటి అతన్ని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ని విమర్శించినందుకు గాను ఇంకోవైపున ఇంకో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలాని మొన్న ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మీద జోకులు వేశాడని, అంతకుముందు ఎవరు బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళ మీద జోకులు వేశారని. మరి అదే సందర్భంలో ఇప్పటికీ కూడా జగన్ మీద జోకులు వేస్తున్నటువంటి వాళ్ళు ఈవెన్ జబర్దస్త్లోనే జోకులు వేస్తున్నారు. రేపు పొద్దున అధికారం మారితే వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా? కామెడీ కూడా ఇప్పుడు క్రైమ్ అవుతుందా అన్నటువంటి పెద్ద చర్చ.